బ్రేకింగ్ న్యూస్. మహాకుంభమేళాలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో జరుగుతున్న కుంభమేళాలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. భక్తుల గుడారాల్లో పెద్ద ఎత్తున మంటలు చెలరేగడంతో భయభ్రాంతులకు గురైన భక్తులు శిబిరాల నుంచి బయటకు పరుగులు తీశారు. వెంటనే ఫైర్ సిబ్బంది అక్కడకు చేరుకుని మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రయాగ్రాజ్లోని మహాకుంభమేళాలో సెక్టర్ 5లో మంటలు చెలరేగాయి. వారణాసిలోని వివేకానంద సేవా సమితి టెంట్లో భోజనం వండుతూ ఉండగా మంటలు చెలరేగినట్టు తెలుస్తోంది. ఇది అధికారికంగా ధృవీకరించలేదు. గ్యాస్ సిలిండర్లలో పేలుళ్లు సంభవించడంతో టెంట్లను మంటలు చుట్టుముట్టి పెద్ద ఎత్తున నల్లటి పొగ ఎగసిపడుతోంది. 20 నుంచి 25 టెంట్లు కాలి బూడిదైనట్టు తెలుస్తోంది. మంటలను అదుపు చేసేందుకు 6 అగ్నిమాపక యంత్రాలు రంగంలోకి దిగాయి. అయినా మంటలు అన్ని వైపులా విస్తరిస్తున్నందున పోలీసులు, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు పరిసర ప్రాంతాలను ఖాళీ చేయిస్తున్నారు. మహాకుంభమేళా పరిధిలోకి వచ్చే శాస్త్రి బ్రిడ్జ్, రైల్వే బ్రిడ్జ్ మధ్య ప్రాంతంలో మంటలు చెలరేగాయని అనధికార సమావేశం. మహాకుంభమేళా పరిధిలోకి వచ్చే శాస్త్రి బ్రిడ్జ్, రైల్వే బ్రిడ్జ్ మధ్య ప్రాంతంలో మంటలు చెలరేగాయని అనధికారిక సమాచారం. సెక్టర్ 5లో చెలరేగిన మంటలు క్రమంగా సెక్టర్ 19, 20కి కూడా వ్యాపించాయి. బలమైన గాలి కారణంగా మంటలు వేగంగా వ్యాపిస్తున్నాయి. సమీపంలోని టెంట్లను కూడా చుట్టుముట్టడంతో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. అగ్ని ప్రమాదం తర్వాత జాతర ప్రాంతమంతా గందరగోళ పరిస్థితి నెలకొంది. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరిగినట్టు ఇంకా సమాచారం అయితే లేదు. ప్రస్తుతం మంటలు అదుపులోకి వచ్చాయని, భక్తులు ఆందోళన చెందాల్సిన పని లేదని అధికార యంత్రాంగం ప్రకటించింది. పుకార్లను పట్టించుకోవద్దని భక్తులకు విజ్ఞప్తి చేసింది. ప్రమాదం తీవ్రత, వాటిల్లిన నష్టంపై సమాచారం వెల్లడించలేదు. అగ్ని ప్రమాదం ఎలా సంభవించింది అంటే, భక్తులు బస చేసేందుకు జాతర ప్రాంతంలో గుడారాలు ఏర్పాట్లు చేశారు. టెంట్లో బస, భోజనానికి సంబంధించి పూర్తి ఏర్పాట్లుంటాయి. ఇక్కడ ఏదో ఒక టెంట్లో ఉంచిన సిలిండర్ పేలడంతో మంటలు చెలరేగినట్టు భావిస్తున్నారు. గుడారాలు ఒక వరుసలో ఏర్పాటు చేయడంతో ప్రమాదం తర్వాత మంటలు ఒకదాని తర్వాత మరొక దాన్ని చుట్టుముట్టాయి.